డియర్ లెర్నర్స్, నేను డాక్టర్ డి పైడితల్లి, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మ్యాన్, శ్రీకాకుళం. ఇప్పుడు స్థూల అర్థశాస్త్రం నుంచి ఒక ముఖ్యమైన టాపిక్ని చెప్పబోతున్నాను. అది క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం. ప్రపంచవ్యాప్తంగా 1929-30లో సంభవించినటువంటి గొప్ప ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అప్పటి వరకు తిరుగులేని భావాలు లేదా వాదాలు, సిద్ధాంతాలుగా చలామణిలో ఉన్నటువంటి సంప్రదాయ సిద్ధాంతాలకి 1936లో జేఎం కీన్స్ చే రచించబడిన ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథం ద్వారా పెద్ద బ్రేక్ పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్థిక మాంద్యంలో సంభవించినటువంటి స్థూల ఆర్థిక సమస్యలకి సాంప్రదాయ సిద్ధాంతాలు సరైన పరిష్కార మార్గాలు చూపలేని కారణంగా అప్పటి వరకు చలామణిలో ఉన్న సాంప్రదాయ భావాలను వెనక్కి నెట్టి కీన్స్ తన యొక్క కొత్త ఒక విప్లవాత్మకమైనటువంటి సిద్ధాంతాలని వెలుగులోకి తీసుకురావడం ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందుకొండ ఆర్థిక దృక్పథాలని ఒకసారి గమనించినట్లయితే సంప్రదాయ దృక్పథము, నవీ సంప్రదాయ న్యూ క్లాసికల్ వ్యూస్ అని, క్లాసికల్ వ్యూస్, న్యూ క్లాసికల్ వ్యూస్, అలాగే కీన్స్ తదనంతరం ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి వ్యూస్ను గా చెప్పవచ్చు. సంప్రదాయ సిద్ధాంతాలు ప్రధానంగా 1770 నుంచి 1930 ప్రాంతాల కాలం మధ్యలో అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడమ్ స్మిత్, జేబీసే, డేవిడ్ రికార్డో, జేఎస్ మిల్, థామస్ మాల్థస్, ఆల్ఫ్రెడ్ మార్షల్, ఏసీ పిగు మొదలగు ఆర్థికవేత్తలు ఈ క్లాసికల్ స్కూల్ ఆఫ్ థాట్, సంప్రదాయ సిద్ధాంతం సంబంధించినటువంటి భావనలు వ్యక్తపరిచిన వాళ్ళలో ముఖ్యులుగా చెప్పవచ్చు. ఎప్పుడైతే ఆడమ్ స్మిత్ 1776లో an enquiry into the nature and causes of wealth of nations అనే గ్రంథం ద్వారా సాంప్రదాయ భావాలకి గట్టి పునాదిగా తెలుపుతూ మిగతా ఆర్థికవేత్తలు, సంప్రదాయ ఆర్థికవేత్తలు, క్లాసికల్ ఎకానమిస్ట్స్ భావాలు కూడా ఈ ఆడమ్ స్మిత్ భావాలతో ఏకీభవిస్తూ సంప్రదాయ సిద్ధాంతాలని చెప్పడం జరిగింది. ఇంగ్లాండ్లో కొంతమంది ఆర్థికవేత్తలు చెప్పినటువంటిది నవీ సంప్రదాయ దృక్పథాలు. ఇక 1930 ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 36లో జేఎం కీన్స్ చే రచించబడినటువంటి జనరల్ థియరీతో పాటు తర్వాత వచ్చినటువంటి ఆర్థికవేత్తలందరూ కూడా కీన్స్ దృక్పథాలని, అతని యొక్క సిద్ధాంతాలని బలపరుస్తూ చెప్పడం జరిగింది. ఏమిటి సంప్రదాయ సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటంటే, ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి జోక్యము లేని స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థ ఉంటుంది అనేటటువంటిది ప్రధానమైనటువంటి వీళ్ళ భావన.
దీనినే లైజా ఫేర్ గా పరిగణిస్తారు. అంటే జోక్యం చేసుకోకో, ప్రభుత్వము జోక్యము లేని, అంటే ప్రభుత్వము తాలూకా పరిధి చాలా పరిమితము. మనకి పోలీస్ విధులుగా ప్రభుత్వము ఉండాలి. అంటే దేశ రక్షణ, శాంతి భద్రతలకు మాత్రమే పరిమితమై ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం తాలూకా జోక్యము ఉండకూడదని బలంగా నమ్మినటువంటి దృక్పథమే ఈ సంప్రదాయ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతం ప్రధానంగా కొన్ని ప్రమేయాలపై ఆధారపడి ఉంది. ఒకటి, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ రహిత సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ప్రమేయము. అట్లాగే స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థ ఉంటుంది. ఎటువంటి ప్రభుత్వ జోక్యము లేని ఫ్రీ మార్కెట్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటిది ఇంకొక ప్రమేయము. మనకి శ్రామిక మార్కెట్, వస్తు మార్కెట్, అంటే ఫ్యాక్టర్ మార్కెట్, ప్రోడక్ట్ మార్కెట్ అని 2 మార్కెట్లు ఉంటాయి. ఈ 2 మార్కెట్లలో సంపూర్ణమైనటువంటి పోటీ పరిస్థితులు ఉంటాయనేది ఒక ప్రమేయము. అదేవిధంగా శ్రామికుల యొక్క శ్రమ సజాతీయమైనది మరియు స్వేచ్ఛా వ్యాపార పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది అనేది సంప్రదాయవాదులు ఇచ్చినటువంటి సిద్ధాంతాలకు ఒక ప్రమేయము. అతి ముఖ్యమైనది వేతనాలు, ధరలు సవరించవచ్చు, ఇవి ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి అనేది ఒక ప్రమేయము. ఇక ద్రవ్య వేతనాలు మరియు నిజ వేతనాల మధ్య పరస్పర సహకారం ఉంటుంది. ద్రవ్య వేతనాలు అంటే శ్రామికులకు చెల్లించబడేటటువంటి వేతనాలు ద్రవ్య రూపంలో. ద్రవ్యోల్బణ రహిత వేతనాలు ఏవైతే ఉంటాయో అవి నిజ వేతనాలు. ఈ రెండింటి మధ్య పరస్పర సహకారం ఉంటుంది అనేటటువంటిది ఈ ప్రమేయం తెలుపుతుంది. అతి ముఖ్యమైనది మరియు సాంప్రదాయ సిద్ధాంత కర్తల్లో జీన్ బాప్టిస్ట్ సే చెప్పినటువంటి, జేబీసే చెప్పినటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ ప్రధాన ప్రమేయం. అది ఏంటంటే సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది అనేది ఒక ప్రమేయము. ఇక ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పత్తి ఏదైతే ఉంటుందో అది వినియోగ వ్యయము, పెట్టుబడి వ్యయముగా విభజించబడుతుంది. అంటే Y=C+S అంటాము. సో ఇక్కడ S అంటే సేవింగ్స్, కన్జంప్షన్ ప్లస్ సేవింగ్స్. ఈ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ గా మారటం వల్ల ఈ మొత్తం ఉత్పత్తి దేనికి సమానము? వినియోగ వ్యయము మరియు పెట్టుబడి వ్యయానికి సమానమవుతా రెండింటి మధ్య విభజించబడుతుంది అనేటటువంటిది ఇది ఒక ప్రమేయము. ఇక స్వల్పకాలంలో మూలధన నిల్వలు, అట్లాగే టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానము మారకుండా ఉంటాయనేటటువంటిది ఒక చివరి ప్రమేయము. ఈ ప్రమేయాలపై సంప్రదాయ సిద్ధాంతాలు అనేటటువంటివి ఆధారపడి వివరించడం జరుగుతుంది. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగం ఉండదు అనేది మనకి జేబీసే మార్కెట్ సూత్రంలోను మరియు సంప్రదాయ ఆర్థికవేత్తలు వెలువచ్చినటువంటి ప్రధాన అభిప్రాయము. ఒకవేళ నిరుద్యోగత ఉన్నప్పటికీ అది తాత్కాలికమే, మరలా సంపూర్ణ ఉద్యోగతికి చేరుకుంటుంది అనేటటువంటిది వీరి ప్రధానమైన విశ్వాసం. ఎట్లా నిరుద్యోగం ఉండదంటే సంపూర్ణ పోటీ పరిస్థితులు మార్కెట్లో ఉంటాయి కాబట్టి ఈ సంపూర్ణ పోటీ పరిస్థితుల్లో సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద ఒక స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఒక స్థిర సమతౌల్యం అనేటటువంటిది ఏర్పడుతుంది అనేటటువంటిది వీళ్ళ భావన. ఒకవేళ సంపూర్ణ ఉద్యోగిత లేదా నీర్ ఎంప్లాయ్మెంట్, సమీప సంపూర్ణ ఉద్యోగితగా ఉంటుందనేది చెప్పడం జరిగింది. ఒకవేళ నిరుద్యోగము ఉన్నట్లయితే మార్కెట్లో ఉండేటటువంటి ఒక యంత్రాంగము
అది దానంతట అది సర్దుబాటు చేసుకుంటూ తిరిగి సంపూర్ణ ఉద్యోగితకి చేరుకునేటటువంటి ఒక యంత్రాంగం అంతర్లీనంగా ఉంటుందనేటటువంటిది వీళ్ళ అభిప్రాయము. ఇక ద్రవ్యంకి వస్తున్నట్లయితే మనకి సాంప్రదాయ ఆర్థికవేత్తల దృష్టిలో ద్రవ్యానికి పెద్ద ప్రాధాన్యత లేదు. అది కేవలం ఒక వినిమయ మాధ్యమంగానే పనిచేస్తుంది. వస్తు సేవలను మారకం చేసేటప్పుడు, ఒక ఎక్స్చేంజ్ చేసేటప్పుడు వినిమయ మాధ్యమంగా మాత్రమే పనిచేస్తుంది అనేది. కానీ కీన్స్ దృష్టిలో ద్రవ్యము ఆర్థిక అభివృద్ధిలోను, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిని, ఉద్యోగతను నిర్ణయించడంలో ఒక ప్రధానమైన ప్రముఖ పాత్ర వహిస్తుందనేటటువంటిది కీన్స్ అభిప్రాయము. జేబీసీ మార్కెట్ సూత్రంలో ప్రధానంగా సూత్రం ఏంటంటే సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. ఇది సేస్ మార్కెట్లు అంటాం మనం. సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది. ఎట్లా అంటే ఎంత మేరకైతే సప్లై ఉంటుందో ఆ సప్లైకి సరిపడే డిమాండ్ను మార్కెట్లో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి స్వేచ్ఛ మార్కెట్ యంత్రాంగం ద్వారా సర్దుబాటు చేసుకుంటూ తన డిమాండ్ని తాను సృష్టించుకోవటం వలన అధిక ఉత్పత్తి అనేటటువంటిది ఆర్థిక వ్యవస్థలో ఉండదు అనేటటువంటిది ఇక్కడ గమనించాలి. ఎప్పుడైతే అధిక ఉత్పత్తి ఉండదో సాధారణ నిరుద్యోగిత కూడా ఉండదు. అనగా ప్రతి ఉత్పత్తిదారుడికి ఒక కొనుగోలుదారుడు ఉన్నందున ఇక్కడ అధిక ఉత్పత్తి కానీ అధిక డిమాండ్ కానీ ఏర్పడవు అనేది ప్రధానంగా జేబీసీ మార్కెట్ సూత్రం ద్వారా చెప్పడం జరిగింది. ఈ సూత్రాన్ని సమర్థిస్తూ డేవిడ్ రికార్డో కూడా ఒక వ్యక్తి చేసినటువంటి ఉత్పత్తి స్వంత వినియోగము లేదా అమ్మకంకి సమానంగా ఉంటాయని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎక్కడ కూడా సర్ప్లస్ అనేటటువంటిది ఉండదు. అయితే సెల్ఫ్ కన్జంప్షన్ చేసుకుంటాడు లేదా అమ్ముకుంటాడు. సో అమ్మేటప్పుడు దానికి వేరే కొనుగోలుదారుడు ఉంటాడు కాబట్టి అక్కడ దానికి ఉత్పత్తి మిగిలిపోవడం అంటూ ఉండదు. ఇక ద్రవ్యం అనేటటువంటిది కేవలం వినిమయంగానే ఉండి మార్పులు కలుగు చేస్తుంది అనేది ఆల్రెడీ చెప్పుకున్నాము. అదేవిధంగా జేమ్స్ మిల్ కూడా వినియోగము ఉత్పత్తి రెండు కలిసి ఉంటూ ఈ రెండిటి మధ్య సమన్వయంతో ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ భావనని ఏదైతే సప్లై తన డిమాండ్కి సరిపడా డిమాండ్ని అదే సృష్టించుకుంటుంది అనేటటువంటి భావాన్ని ఈ క్రింద చూపించబడినటువంటి ఒక డయాగ్రామ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఆర్థిక వ్యవస్థలో ఒక ఉత్పత్తి అయినటువంటి వస్తురాశులకు విలువ రూపాయలు 10,000 అనుకుందాము. ఆ వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి ఇది ఒక ప్రోడక్ట్ మార్కెట్. మనం ఈ వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించినటువంటి ఉత్పత్తి కారకాలు ఫ్యాక్టర్ మార్కెట్స్. ఉత్పత్తి కారకాలు ఏంటి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ లేదా ఎంటర్ప్రెన్యూర్. సో ఈ భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన ఏదైతే ఉంటాయో వాటికి చెల్లింపులు ఏ రూపంలోనూ? భూమికి బాటకం రూపంలోను, శ్రమకి వేతనాల రూపంలోను, మూలధనానికి వడ్డీ రూపంలోను, వ్యవస్థాపకునికి ఇక్కడ లాభాల రూపంలోను ప్రైసెస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గా లేదా రివార్డ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గా చెల్లించడం జరుగుతుంది. సో ఆ చెల్లించేటటువంటి విలువ ఈ ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తి విలువకు సమానము. ఈ విలువకు సమానమైనటువంటి చెల్లింపులు రూపాయలు 10,000గా చెల్లించడం జరుగుతుంది. సో ఇది వీళ్ళకి ఇన్కమ్, వస్తురాశికి నుంచి ఉత్పత్తి కారకాలకు వచ్చేటటువంటి ఆదాయం ఇది. ఇక ఈ వస్తురాశి ఏమవుతుంది? మార్కెట్లో సప్లై చేయబడుతుంది సేల్స్కి. దాని విలువ కూడా 10,000 రూపాయలకి సమానము, సప్లై చేయబడినటువంటి వస్తురాశి. సో ఈ సప్లై చేయబడినటువంటి వస్తురాశిని ఈ గృహరంగముగా భావించేటటువంటిది ఏదైతే ఇది ఉందో, ఉత్పత్తి కారకాల తాలూకా ప్రతిఫలాలు పొందేటటువంటి వీళ్ళు ఈ వస్తురాశిని కొనడం ద్వారా మరలా మార్కెట్లో ఆర్థిక వ్యవస్థలో 10,000 రూపాయల ఆదాయాన్ని సృష్టించడం జరుగుతుంది. సో ఇది ఒక
సైక్లికల్గా ఉత్పత్తి అయిన వస్తురాశి విలువ ఉత్పత్తి కారకాలకు చెల్లించేటటువంటి విలువకు సమానంగాను ఉన్నందున ఆ సమానంగా వాళ్ళకి లభించినటువంటి ఆ ఆదాయాన్ని తిరిగి వస్తురాశిని కొనడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో అంతే విలువ కలిగినటువంటి వస్తురాశి తాలూకు విలువైనటువంటి ఆదాయం కూడా సృష్టించబడటం వల్ల ఆదాయము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉత్పత్తి విలువకి సమానంగా ఉంటుంది. అంటే సప్లైకి సరిపడే డిమాండ్ను ఇక్కడ తనే సృష్టించుకుంటూ ఉన్నందున ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగత ఉంటుంది అనేటటువంటిది ఈ సిద్ధాంతం తాలూకా ప్రధానమైన సారాంశము. ఈ సిద్ధాంతానికి సంబంధించి మనకి ప్రధానమైనటువంటివి సేవింగ్, ఇన్వెస్ట్మెంట్, పొదుపు మరియు పెట్టుబడి. మనము పొదుపు పెట్టుబడిగా మారుతుందని ఇది వరకే చెప్పుకున్నాము. ఈ పొదుపు పెట్టుబడుల మధ్య సమన్వయము లేదా సమతౌల్యం అనేటటువంటిది ఒక ప్రైస్ మెకానిజం అనేటటువంటిది ఆర్థిక వ్యవస్థలో ఉంటూ ఆ మెకానిజమే దీన్ని సమతౌల్యాన్ని సాధించే దిశగా సాఫీగా పనిచేస్తుంది అనేటటువంటిది ఇక్కడ గమనించాలి. పొదుపు పెట్టుబడుల మధ్య సమతౌల్యం ఎట్లా అంటే మనకి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం వస్తురాశి Y=C+S అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వ్యవస్థలో 10,000 రూపాయలు విలువైనటువంటి వస్తురాశులు ఉత్పత్తి విలువ ఉన్నట్లయితే అది వినియోగము ఒక 8,000, సేవింగ్ ఒక 2,000 సమానంగా. అంటే 10,000 ఏదైతే వాల్యూ ఉందో దానికి సమానంగా ఆదాయానికి సమానమైనటువంటి వినియోగము పొదుపు అనేటటువంటివి ఇక్కడ చేయడం జరుగుతుంది. సో 8,000 + 2,000 = 10,000. 10,000 = 10,000. ఇన్కమ్ = 10,000 కన్జంప్షన్ ప్లస్ సేవింగ్. సో ఇక్కడ పొదుపు పెట్టుబడిగా మారినందున ఇక్కడ 20,000 మనకి 2,000 రూపాయలు, 10,000లో 2,000 రూపాయలు సేవింగ్ అనుకున్నాం కదా, ఈ 2,000 రూపాయలు ఇక్కడ పెట్టుబడిగా మారడం జరుగుతుంది. సో ఈ పొదుపు పెట్టుబడుల మధ్య ఏదైతే సమతౌల్యం ఉందో ఈ సమతౌల్యము వడ్డీ రేటు చాలా ప్రధానమైన భావన మన ఎకనామిక్స్ లో. ఈ వడ్డీ రేటు యంత్రాంగం ద్వారా ఈ రెండింటి మధ్య సమన్వయమైనటువంటిది జరుగుతుంది. ఇక్కడ సాంప్రదాయవాదుల ప్రకారము పొదుపును నిర్ణయించేది ఏంటంటే వడ్డీ రేటు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఈజ్ ద రివార్డ్ ఆఫ్ ది సేవింగ్స్ గా చెప్పవచ్చు. సో వడ్డీ రేటును బట్టి పొదుపు అనేటటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. ఈ రెండింటికి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. అంటే మార్కెట్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్లయితే వ్యక్తులు, సంస్థలు ఎక్కువ పొదుపు చేయడానికి మొగ్గు చూపుతారు. ప్రపోర్షనేట్ రిలేషన్షిప్ అంటే వడ్డీ రేటుకు పొదుపుకు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. వడ్డీ రేటు పెరిగితే పొదుపు పెరుగుతుంది. సో పొదుపు పెరిగితే ఆటోమేటిక్గా మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగడం వలన ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగత స్థాయి చేరడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రెండింటి మధ్య అసమతౌల్యం ఉందనుకున్నట్లయితే, అంటే పెట్టుబడి పొదుపు కంటే ఎక్కువగా ఉన్నచో వడ్డీ రేటు పెరగడం ద్వారా పొదుపు ప్రోత్సహించడం ఒకవైపు జరుగుతుంది, మరొక వైపు పెట్టుబడి తగ్గుతూ సంపూర్ణ స్థాయిలో తిరిగి మళ్ళీ పొదుపు పెట్టుబడులు సమానమైనటువంటి జరుగుతున్నాయి. దీనిని మనం ఇక్కడ ఒక డయాగ్రామ్ ద్వారా గమనించవచ్చు. పొదుపు పెట్టుబడుల మధ్య సమతౌల్యాన్ని ఇక్కడ గమనించవచ్చు. సమతౌల్య వడ్డీ రేటు మనకి ఇక్కడ సాంప్రదాయ సిద్ధాంతంలో, ఉద్యోగిత సిద్ధాంతంలో పొదుపు పెట్టుబడుల సమతౌల్యత, సమతౌల్య వడ్డీ రేటు అనేటటువంటిది ఒక రెండు ప్రధానమైన భావనలు. ఇక్కడ చూపినటువంటి డయాగ్రామ్ లో ఇది OX అక్షము, ఇక్కడ పొదుపు మరియు పెట్టుబడిని తీసుకున్నాము. OY అక్షం మీద వడ్డీ రేటు తీసుకున్నాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ ఎడమ నుంచి కుడికి పైకి వాలేటటువంటిది రేఖ SS సప్లై కర్వ్, సేవింగ్ కర్వ్. ఎడమ నుంచి కుడి క్రిందికి వాలేటటువంటిది ఇది ఇన్వెస్ట్మెంట్ కర్వ్, ఇది పెట్టుబడి రేఖ. SS పొదుపు రేఖ, II పెట్టుబడి రేఖను E అనేటటువంటి బిందువు వద్ద ఖండించాయి. ఇక్కడ సమతౌల్య వడ్డీ రేట్ అంతా R సమతౌల్య వడ్డీ రేటు. ఇది R అనేటటువంటిది ఇక్కడ సమతౌల్య వడ్డీ రేటు. ఈక్విలిబ్రియం అనేటటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది. ఒకవేళ పెట్టుబడి పొదుపు పెరిగింది అనుకుంటాము, పొదుపు పెరిగితే ఏమవుతుంది, వడ్డీ రేటు
పొదుపు కాదు, వడ్డీ రేటు పెరిగింది అనుకుందాము. R నుంచి R1కి వడ్డీ రేటు పెరిగినట్లయితే ఇక్కడ ఒక నూతన సమతౌల్యం ఏర్పడుతుంది E నుంచి E1కి. కానీ ఇక్కడ పొదుపు అనేటటువంటిది మారలేదు, పెట్టుబడి అధికంగా ఉంది. సో పెట్టుబడి ఇక్కడ అధికంగా ఉన్నందున వడ్డీ రేటు ఇక్కడ వరకు పెరిగి R నుంచి R1కి పెరగడం వలన తిరిగి పొదుపును ప్రోత్సహించడంతో పొదుపు పెరుగుతుంది ఒకవైపు. ఇంకొక వైపు పెట్టుబడి తగ్గుతూ తిరిగి మళ్ళీ ఈ అనేటటువంటి బిందువు వద్దే తిరిగి సమతౌల్యాన్ని చేరుకుంటూ దీర్ఘకాలంలో R అనేటటువంటి వడ్డీ రేటు వద్ద ఈ పొదుపు పెట్టుబడుల మధ్య ఈ అనే బిందువుతో చూపిస్తూ ఇక్కడ OA అనేటటువంటి మేరకు, OA పరిమాణం మేరకు సేవింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఉంటూ వడ్డీ రేటు OR అనేటటువంటి వడ్డీ రేటు వద్ద, స్థిరమైన వడ్డీ రేటు వద్ద సమతౌల్యం అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ ఈ సంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి భావన ఏంటంటే పిగు వేతన కోత సిద్ధాంతము. మనకి ఆర్థిక వ్యవస్థలో ఒకవేళ నిరుద్యోగం ఏర్పడితే దానికి అధిక వేతనాలే కారణమని పిగుతో పాటు సంప్రదాయ ఆర్థికవేత్తలందరూ కూడా బలంగా విశ్వసించారు. సో ఎప్పుడైతే ఎక్సెస్ వేజెస్ ఉంటాయో ఆ వేజెస్ వల్లనే ఇక్కడ నిరుద్యోగత ఏర్పడుతున్నందున ఆ వేజెస్ ను తగ్గిస్తూ, అంటే అధిక వేతనాలను తగ్గించడం వల్ల దానిని వేతన కోత ద్వారా తిరిగి సంపూర్ణ ఉద్యోగతను సాధించవచ్చు అనేటటువంటిది ఇక్కడ పిగు వేతన కోత సిద్ధాంతం ద్వారా సంప్రదాయ సిద్ధాంతం అనేటటువంటి చెప్పడం జరుగుతుంది. ఏసీ పిగు ప్రకారము స్వేచ్ఛ సంపూర్ణ పోటీ మార్కెట్లో స్వచ్ఛందం కాని నిరుద్యోగత అనేటటువంటిది ఉండదు. ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఇక్కడ ఉండదు. ఎప్పుడైతే ఉండదో మనకి ఇక్కడ సంపూర్ణ ఉద్యోగత అనేటటువంటిది ఉంటుందని దీని అర్థం. అంటే వేతనాల తగ్గింపు ఒకవేళ ఉన్నట్లయితే వేతనాల తగ్గింపు ద్వారా ఆర్థిక వ్యవస్థలో తిరిగి సంపూర్ణ ఉద్యోగతని కలిగిస్తూ సమతౌల్య ఉద్యోగతని చేరుకోవచ్చు అనేటటువంటిది ఈ సిద్ధాంతం తాలూకు ప్రధాన సారాంశము. ఎట్లంటే ఒక వేతనాల రేటు తగ్గించినట్లయితే, కోత విధించినట్లయితే, వేతన కోత చేసినట్లయితే ఏమవుతుంది? ఉత్పత్తిదారుడికి, ఎంటర్ప్రెన్యూర్కి ఉత్పత్తి వ్యయం అనేటటువంటి తగ్గుతుంది. వేతన కోత విధించినట్లయితే మనకి ఇక్కడ ఉత్పత్తి వ్యయం అనేటటువంటిది ఆటోమేటిక్గా తగ్గుతుంది. వేతనాలు తగ్గితే దేనికి దారితీస్తుంది? ఇవన్నీ కూడా ఒకదానికోటి ఇంటర్ రిలేటెడ్. వేతనాల రేటు తగ్గితే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఉత్పత్తి వ్యయం ఎప్పుడైతే తగ్గిందో ధరలు తగ్గుతాయి, తద్వారా ధరల స్థాయి తగ్గుతుంది. ధరల స్థాయి తగ్గినప్పుడు వస్తు సేవలకు తక్కువ ధరకే లభించినందువలన డిమాండ్ అధికంగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుందో మనం ఇప్పుడు ఎక్కువ మంది శ్రామికుల్ని ఉపయోగించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. కాబట్టి ఉత్పత్తికి వస్తు సేవలకు డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఎక్కువ ఉత్పత్తి చేయాలి. సో ఎక్కువగా ఉత్పత్తి చేయడం వలన శ్రామికులకు డిమాండ్ పెరుగుతూ ఉద్యోగిత కల్పించడం ద్వారా తిరిగి ఉద్యోగిత స్థాయి పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో మరలా సమతౌల్యత అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి వేతనాల రేటు తగ్గించడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గుతూ, ధరల స్థాయి తగ్గుతూ, వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతూ ఒక పక్క, మళ్ళీ ఉత్పత్తిని పెంచుతూ తిరిగి మరలా డిమాండ్ పెరగడం వలన మనకి శ్రామికుల డిమాండ్ పెరుగుతూ ఉద్యోగ అవకాశాల వాళ్ళు కల్పించడం ద్వారా ఉద్యోగిత స్థాయి పెరుగుతూ తిరిగి మళ్ళీ సంపూర్ణ ఉద్యోగిత స్థాయి అనేటటువంటిది చేరుతుంది అనేటటువంటిది ఈ సిద్ధాంతం తాలూకు వేతన కోత సిద్ధాంతం ద్వారా సంపూర్ణ ఉద్యోగిత చేరుతుంది అనేటటువంటి ప్రధాన భావన. దీనిని ఇక్కడ ఒక డయాగ్రామ్ ద్వారా మనం గమనించవచ్చు. ఇక్కడ రెండు డయాగ్రామ్స్ ఉన్నాయి. పైన ఉన్నటువంటిది ఏ డయాగ్రాము, ఇది బి డయాగ్రాము. మనకి ఇక్కడ ఓఎక్స్ అక్షం మీద ఉద్యోగితను తీసుకున్నాము, ఓవై అక్షం మీద వాస్తవ వేతనాలు అనేటటువంటి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎస్ఎల్ ర్యాక్ ఉంది కదా, ఇది సప్లై ఆఫ్ లేబర్, అంటే శ్రామిక సప్లై ర్యాక్. ఇది ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలేది, ఎడమ నుంచి కుడికి పైకి వాలేది. ఇది ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలేటటువంటి ర్యాక శ్రామిక డిమాండ్ ఫర్ లేబర్. ఇక్కడ ఎన్ఎఫ్ అనేటటువంటిది ఇది సంపూర్ణ ఉద్యోగిత మనకి ఇక్కడ చూపించడం జరిగింది మీకు. ఎన్ఎఫ్ సంపూర్ణ ఉద్యోగిత, ఇది ఎన్ఎఫ్ సంపూర్ణ ఉద్యోగితను తెలియజేస్తుంది. ఇక డబ్ల్యూబైపి అనేటటువంటిది ఇది వాస్తవ వేతనాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ బి డయాగ్రాములు ఎడమ నుంచి కూడా క్రిందికి వాలేటటువంటి ఇంకొక ర్యాక్ ఉంది కదా, ఇది నెగటివ్ స్లోప్ లో ఉంది కదా, ఇది రుణాత్మకంగా ఉండేటటువంటిది శ్రమ తాలూకు ఉత్పాదకత తెలుపుతుంది, మార్జినల్ ప్రోడక్ట్ ఆఫ్ లేబర్, ఎంపీఎల్ అనేటటువంటి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ద్వారా మనం ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే ఎక్కడైతే శ్రామిక సప్లై రేఖ, శ్రామిక డిమాండ్ రేఖ ఎక్కడ ఖండించుకున్నాయి? ఈ అనేటటువంటి బిందువు వద్ద
ఖండించుకున్నాయి. ఇక్కడ మనకి వేతనాలు ఎంత, సంపూర్ణ ఉద్యోగిత స్థాయి ఎంత, ఎన్ఎఫ్ మేరకు ఇక్కడ సంపూర్ణ ఉద్యోగిత అనేటటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది సంపూర్ణ ఉద్యోగితను తెలిపేటటువంటి బిందువు. ఇక్కడ సమతౌల్యాన్ని ఇక్కడ ఈ అనేటటువంటి బిందువు తెలుపుతుంది. ఇక్కడ వాస్తవ వేతన స్థాయి ఎంత, W/P అనేటటువంటిది ఇక్కడ వేతనాల స్థాయి. మనం ఇక్కడ ఎన్ విలువ, ఎన్ అంటే నిరుద్యోగితం కదా ఇక్కడ. సో ఎన్ విలువ అంటే ఉద్యోగితను తెలిపేటటువంటిది ఇది. ఈ ఉద్యోగితను పెంచాలి అంటే ఏం చేయాలి, వేతనాలు తగ్గించాలి, డబ్ల్యూని తగ్గించాలి. సో ఎన్ పెంచాలంటే డబ్ల్యూని తగ్గించాలి. ఇదే ఈ పటంలో మనం ఇక్కడ చెప్పుకునేటటువంటిది. ఏదైతే ఒకవేళ వేతనాలు మనకి సమతౌల్య వేతనాలు W/P నుంచి W/P1 మేరకు వేతనాలను పెంచినట్లయితే ఇక్కడ సప్లై ఆఫ్ లేబర్ కి డిమాండ్ ఫర్ లేబర్ కి మధ్య అసమతౌల్యం అనేటటువంటిది ఏర్పడడాన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఎంత మేరకు నిరుద్యోగిత ఏర్పడుతుంది అంటే ఏంటి, ఇక్కడ సప్లై ఆఫ్ లేబర్ అనేటటువంటిది డిమాండ్ ఫర్ లేబర్ కన్నా ఎక్కువగా అధిక వేతనాల వద్ద, ఈ W/P1 వేతనాల వద్ద మనకి డిమాండ్ ఇక్కడ వరకే ఉంటే సప్లై అనేటటువంటిది, సప్లై ఆఫ్ లేబర్ ఇక్కడ వరకు ఉన్నందున ఈ మేరకు అధికంగా శ్రామిక సప్లై ఉన్న నేపథ్యంలో ఇక్కడ నిరుద్యోగిత అనేటటువంటిది NONF మేరకు నిరుద్యోగిత అనేటటువంటిది ఏర్పడడాన్ని ఇక్కడ గమనించవచ్చు. సో ఈ నిరుద్యోగిత ఏదైతే ఇక్కడ నిరుద్యోగిత ఉందో ఈ NONF మేరకు ఉండేటటువంటి నిరుద్యోగితను రూపుమాపాలంటే ఏం చేయాలంటే వేతనాలని కోత విధించాలి. ఎక్కడ W/P1 నుంచి W/Pకి కోత వేతనాలు తగ్గించినట్లయితే వేతనాలు తగ్గించడం ద్వారా తిరిగి శ్రామిక డిమాండ్ శ్రామిక సప్లైలు సమానమయ్యి ఈ అనే బిందువు వద్ద సమతౌల్యం తెలుపుతూ ఇక్కడ మరలా సమతౌల్యమైనటువంటి వాస్తవ వేతనాలని తెలియజేస్తుంది. ఇక్కడ సంపూర్ణ ఉద్యోగితను తిరిగి మళ్ళీ NF అనేటటువంటి సంపూర్ణ ఉద్యోగితని చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, వేతనాలు ఎప్పుడైతే పెరిగాయో ఈ NONF మేరకు అంటే ఉద్యోగిత స్థాయి, సంపూర్ణ ఉద్యోగిత స్థాయి NF నుంచి NO మేరకు తగ్గిపోతుంది. ఎందుకు, డిమాండ్ తక్కువ సప్లై ఎక్కువ వల్ల. కాబట్టి ఈ రకంగా ఈ రెండింటి మధ్య సమతౌల్యాన్ని తిరిగి సాధించాలంటే మనకి వేతనాలు తగ్గించాలి అనేటటువంటిది దిగువ వేతన కోత సిద్ధాంతం తాలూకా ప్రధానమైనటువంటి భావన. ఆ రకంగా ఇక్కడ నిరుద్యోగం అనేటటువంటిది మాయమవుతుంది. ఇక రెండో పటం చూడండి, పటం బి. ఈ పటంలో ఎడమ నుంచి కుడి క్రిందికి వాలేటటువంటి ఒక రేఖ అయితే ఉంది. ఇది నెగిటివ్ స్లోప్ కర్వ్ అవుట్ ఉంది కదా. ఇది ఇక్కడ ఏం చెప్తుందంటే శ్రామికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆ శ్రమ తాలూకు ఉపాంత ఉత్పాదకత తగ్గిపోతుంటుంది. అదనంగా ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో అదనపు ఉత్పత్తి, మార్జినల్ ప్రోడక్ట్ అనేటటువంటి తగ్గిపోతుండడం వల్ల ఇక్కడ ఈ ఉపాంత ఉత్పాదకత రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ ఉంటుంది. అంటే అయితే దీర్ఘకాలంలో ఏం చేస్తాడు, ప్రతి శ్రామికుడు కూడా తన యొక్క ఉపాంత ఉత్పాదకతకు సమానమైన వేతనాలు పొందుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి శ్రామికుడు తన ఉపాంత ఉత్పాదకతకు సమానమైన వేతనాలు పొందడం వలన ఇక్కడ మళ్ళీ వేతనాల రేట్ ఏమవుతుంది, మనకి W/P1 ఏదైతే ఉందో ఆ W/P1 నుంచి W/Pకి అనేటటువంటిది ఇక్కడ వేతనాలు అనేటటువంటివి పడిపోవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి దీర్ఘకాలంలో మనకి సంపూర్ణమైనటువంటి ఉద్యోగిత పరిస్థితులు చేరుకుంటాయని చెప్పేసి ఇక్కడ మనకి సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ సిద్ధాంతం ప్రధానంగా మనకి కొన్ని విమర్శలకు ప్రధానంగా కీన్స్టే ప్రధానమైనటువంటి ఒక విమర్శకు లోనవడం అనేటటువంటిది జరిగింది. అది ఏంటంటే సప్లై డిమాండ్ల మధ్య సమతౌల్యము అనేటటువంటిది ఏదైతే చెప్పడం జరిగిందో, ఎవరు మనకి JBCI మార్కెట్ సూత్రం సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అని చెప్పడం జరిగింది కదా. సో ఈ సప్లై డిమాండ్ మధ్య ఏదైతే సమతౌల్యం ఉంటుందో దీన్ని కీన్స్ గట్టిగా తిరస్కరించడం జరిగింది. ఎందుకు అంటే మనకి వాస్తవంగా ఆర్థిక వ్యవస్థలో సంపద అనేటటువంటిది పంపిణీలో అసమానత అనేటటువంటిది గమనించవచ్చు మనం.
ఎప్పుడైతే ఈ సంపద పంపిణీలో అసమానత ఉందో మనకి ఈ జాతీయ వినియోగము, జాతీయ ఉత్పత్తి మధ్య కూడా అసమతౌల్యమైనటువంటిది ఉంటది. అంటే ఏంటి? సమానంగా ఉండదు. జాతీయ వినియోగానికి సమానంగా జాతీయ ఉత్పత్తి అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఆ రకంగా ఎప్పుడైతే సమానంగా ఉండదో ఇక్కడ మనం సమిష్టి డిమాండ్ కొరత ఏర్పడుతుంది. దీని దృష్టిలో అగ్రిగేట్ డిమాండ్ కొరత ఏర్పడడం వల్ల తద్వారా ఆర్థిక వ్యవస్థలో మళ్ళీ ఆహ్, సమతౌల్యమైనటువంటి ఉద్యోగత ఉండే పరిస్థితులు ఉండవని చెప్తూ, సో జాతీయ వినియోగం, జాతీయ ఉత్పత్తికి ఇక్కడ సమానంగా ఉన్నందున సమిష్టి డిమాండ్‌లో కొరత ఎప్పుడైతే వస్తుందో, ఇక్కడ అధిక ఉత్పత్తి ఎప్పుడైతే ఉంటదో ఆటోమేటిక్‌గా నిరుద్యోగం దారితీస్తుంది. కాబట్టి సాంప్రదాయవాదులు చెప్పినటువంటి సంపూర్ణ ఉద్యోగత అనేటటువంటిది ఇక్కడ సమానం కాదు. అంటే మనకిక్కడ తప్పనిసరిగా ఆహ్, ఈ రెండిటి మధ్య సమతౌల్యం ఏర్పడాలంటే ఏం చేయాలంటే, ఈ రెండిటి మధ్య సమతౌల్యం ఏర్పడాలంటే ప్రభుత్వం తాలూకా జోక్యం తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వం జోక్యం ద్వారా సమిష్టి డిమాండ్ పెంచుతూ మనకి ఇక్కడ ఈ రెండిటి మధ్య సమతౌల్యం ఏర్పడుతుంది తప్ప, దానంతట అదే మార్కెట్ యంత్రాంగం ద్వారా ఏర్పడదనేటటువంటిది ఇక్కడ కీన్స్ గట్టిగా చెప్పడం జరిగింది. అందుకే ఇది ఒక విప్లవాత్మక కీన్స్ తాలూకా సిద్ధాంతం అని చెప్తారు. ఎందుకంటే అప్పటి వరకు ప్రభుత్వ జోక్యం లేనటువంటి ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యాన్ని కల్పిస్తూ, ప్రభుత్వం తాలూకా పాత్రను పెంచుతూ, మనకొక సామ్యవాద భావన మీద ఈయన తన యొక్క కీన్స్ తన యొక్క సిద్ధాంతాలు తీసుకురావడం ద్వారా ఒక విప్లవాత్మకమైనటువంటి సిద్ధాంతంగా తన యొక్క సిద్ధాంతాలు పరిగణించడం జరుగుతుంది. ఇంకొక విమర్శ ఏంటంటే ఆ! కీన్స్ ప్రకారం ఆర్థిక వ్యవస్థలో అధికోత్పత్తి, సాధారణ నిరుద్యోగిత ఉండదు అనేటటువంటిది పెద్ద లోపంగా ఈయన చెప్పడం జరిగింది. అధిక ఉత్పత్తి ఉండదు, సాధారణ నిరుద్యోగిత ఉండదు అనేది ఆల్రెడీ మనం కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అంతే కాకుండా పిగు వేతన కోత సిద్ధాంతం ప్రధానంగా ఆహ్, సాంప్రదాయ సిద్ధాంతంలో ప్రధానమైన సిద్ధాంతం. ఈయన కీన్స్ దీన్ని గట్టిగా వ్యతిరేకించాడు. ఎందుకంటే ఆధునిక ఆహ్, మార్కెట్ వ్యవస్థలో శ్రామికులు సంఘాలు బలంగా ఉన్నందువలన మనకి వేతనాలు అనేటటువంటివి తగ్గించినట్లయితే వాళ్ళ నుంచి తిరుగుబాటు అనేటటువంటి వస్తున్న నేపథ్యంలో వేతన స్థిరీకరణ అయిన కీన్స్ గట్టిగా బలపరచడం జరిగింది. అంతేకాకుండా స్థూల విశ్లేషణలో వేతన కోత వలన సాధారణ ఉద్యోగిత పెంచడం సాధ్యం కాదనేటటువంటిది కీన్స్ అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ వేతనాల కోత అంటే సో ప్రతి వ్యక్తి తాలూకా వేతనాలు కుదించడం వలన అది మైక్రో లెవెల్‌లో కొంతవరకు ఆమోదయోగ్యమైనప్పటికీ, మాక్రో లెవెల్‌లో తీసుకున్నట్లయితే అందరి వేతనాల కోత ఎప్పుడైతే జరిగిపోతాయో, అందరి వేతనాలు తగ్గించడం వలన ఏమవుతుంది? యాగ్రిగేట్ డిమాండ్ తగ్గిపోద్ది. ఎందుకు? వాళ్ళ ఆదాయాలు ఎప్పుడైతే తగ్గిపోతాయి కన్జంప్షన్ తగ్గిపోద్ది. సో, కన్జంప్షన్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా డిమాండ్ తగ్గిపోతుంది. సో, డిమాండ్ ఎప్పుడైతే సమిష్టి డిమాండ్ తగ్గిపోతుందో మరలా అసమతౌల్యమైనటువంటిది మార్కెట్‌లో ఏర్పడడం వల్ల ఇక్కడ వేతనాల కోత అనేటటువంటి దాన్ని ఈయన ఏకీభవించలేదు, అంగీకరించలేదు. అంతే కాకుండా పొదుపు పెట్టుబడులను నిర్ణయించేది వడ్డీ రేటు మాత్రమని సాంప్రదాయవాదులు చెప్పడం జరిగింది. ఇక్కడ వడ్డీ రేటుతో పాటు అనేక అంశాలు పొదుపు పెట్టుబడిని నిర్ణయిస్తాయనేటటువంటిది కీన్స్ తాలూకా అభిప్రాయము. అంతేకాకుండా ద్రవ్యము మనీ మనకి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి ద్రవ్యానికి సాంప్రదాయ ఆర్థికవేత్తలు పెద్దగా ప్రాధాన్యతనివ్వలేదు. అయితే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిని, ఉద్యోగిత నిర్ణయించాలంటే ద్రవ్యం ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తుందనేటటువంటిది ఇక్కడ కీన్స్ అభిప్రాయము. సో, ఈ రకంగా మనకి ఏదేమైనప్పటికీ కీన్స్ తాలూకా అనేక విమర్శలు ఉన్నప్పటికీ, మనకి సాంప్రదాయ సిద్ధాంతం అనేటటువంటిది 1930 వరకు అత్యంత ప్రభావవంతమైనటువంటి సిద్ధాంతంగా ప్రపంచ మార్కెట్ వ్యవస్థలో చలామణిలోకి రావడం జరిగింది. మన కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అనేకమైనటువంటి ఓపెన్ ఎడ్యుకేషన్ సోర్సెస్ అందించడం జరుగుతుంది. వీటి ద్వారా మీరు మరిన్ని వివరాలు నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను.
థ్యాంక్ యూ.